నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। వినాయక చవితి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడ డుండి గణేష్ సేవా సమితి వారు ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల భారీ మట్టి వినాయకుడి విగ్రహ నమూనాని విడుదల చేశారు। ఈ కార్యక్రమంలో ఆయన వెంట విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ, డుండి గణేష్ సేవా సమితి సభ్యులు తదితరులు ఉన్నారు। ముందుగా వెనక డిజైన్ ఓపెన్ చేద్దాం సార్। సైడ్కి వచ్చేయండి, అందరు సైడ్కి వచ్చేయాలి, దయచేసి అందరూ సైడ్కి వచ్చేయాలి। ఏదైతే గణపతి నమూనా ఏదైతే ఉందో నాకు కొద్దిగా జరగండి, బొమ్మ కనబడాలి కదా, దయచేసి మంత్రి గారు కలిపి లాగండి। జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, పిల్లలు మరియు పెద్దలకు స్విమ్మింగ్ పూల్, రిసార్ట్, ప్లే గ్రౌండ్ మరియు పార్క్ వంటి అధునాతన వసతులతో విజయ మహాగణపతి నమూనాని ఈ రోజు ఆనందరామనారాయణ రెడ్డి గారు ఎంపీ కేశినేని శివనాథ్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది। ఏదైతే మన మనవి మన్నించి ఈ రోజు ప్రాంగణానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అలాగే ఒక్కసారి బ్రోచర్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం సార్। సర్వేగంగా నిర్మితమవుతున్నటువంటి మన డుండి గణపతి బ్రోచర్ ఈరోజు మన మంత్రివర్య గారు అలాగే మన ఎంపీ కేశినేని జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి। గత నెల రోజుల నుంచి గ్రౌండ్